హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మొలకలు ఏ విధంగా తయారు చేయాలో చెప్పబోతున్నాను. సో చాలామందికి ప్రాసెస్ తెలుసు కానీ సరిగ్గా రావు మొలకలు. సో చిన్న టిప్ ద్వారా మనం ఈజీగా మొలకలు చాలా పొడవుగా వచ్చేటట్టుగా చేయొచ్చు. సో ముందు రోజు నైట్ వాటర్లో నానబెట్టుకోవాలి గింజలు. మనం వేటితో అయితే మొలకలు చేయాలనుకుంటున్నామో వాటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి, కనీసం 12 అవర్స్. ఎర్లీ మార్నింగ్ సో ఈ విధంగా మనకి బాగా గింజలన్నీ కూడా నాని ఉంటాయి. ఏమన్నా పుచ్చిపోయినవి పాడైపోయిన గింజలు ఉంటాయి, అవి మీద తేలితే వాటిని తీసేయాలి. సో తర్వాత వీటిని వడకట్టుకొని సో గింజలన్నిటిని కూడా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. సో ఆ విధంగా ఆరబెట్టుకున్నట్టయితే మనకు మొలకలు అనేవి జిడ్డుగా రాకుండా మంచిగా ఫ్రెష్గా వస్తాయి. సో ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాని మూతకి హోల్స్ చేసి సో గింజలన్నిటిని దానిలో వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టినట్టయితే మనకి మొలకలకి ఆక్సిజన్ అనేది అందుతుంది. సో మొలకలు బాగా వస్తాయి. సో మళ్ళీ ఒక 12 అవర్స్ తర్వాత మనకి మొలకలు ఈ విధంగా వచ్చేస్తాయి. సో ఈ మొలకలు అనేవి హెల్త్కి చాలా మంచివి. సో బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ మొలకలలో ఉంటాయి. సో చాలా చాలా హెల్దీ ఫుడ్. ఒక గుప్పెడు మొలకలు తినాలంటే మీరు 1/2 kg మటన్ తిన్నద బలం మనకు వస్తుంది. సో మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసి సో అప్పుడప్పుడు ఈ విధంగా మొత్తం మొలకలనే తీసుకున్నట్టయితే చాలా మంచిది హెల్త్కి. సో ఇవి సరిగ్గా రాలేవు చూడండి, ఇవి ఇంకా హాఫ్ డే ఉంచాలనుకుంటున్నాను నేను. సో ఉంచిన తర్వాత ఇంకా ఇవి కూడా పెద్దగా మొలకలు వచ్చేస్తాయి. ఇంకా మనకి టైం ఉండదు. సో ఒకటే 2-3 డేస్కి ఒకసారి మొలకలు చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు కాస్త ఎక్కువ గింజలు నానబెట్టుకొని మొలకలు వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ వేసి మొలకల్ని డ్రైగా ఉన్న మొలకల్ని దీనిలో వేసి సో మనం పైన కూడా మళ్ళీ ఒక టిష్యూ పేపర్ కవర్ చేసుకొని బాక్స్లో క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి 2-3 డేస్ వరకు నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ.